ఏపీ సీఎం జగన్ పై రాయదాడి కేసులో నిందితులను అరెస్టు చేశారు. అజిత్ సింగ్ నగర్ వడ్డేరా కాలనీకి చెందిన 17 ఏళ్ల బాలుడిని A1 గా నిర్ధారించారు. A2 గా టీడీపీ కార్యకర్త వేముల దుర్గారావును గుర్తించారు. కాలనీలో పిచ్చాపాటిగా మాట్లాడుకుని నిందితులు రాయితో దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మైనర్ కు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాక మెట్రోపాలిటన్ సెషన్ కోర్టుకు తీసుకువచ్చారు. ఇదే కేసులో అరెస్టు చేసిన దుర్గారావును ఇంకా న్యాయస్థానం ఎదుట హాజరుపరచలేదు. సీఎం జగన్ పై రాయదాడి చేసిన కేసులో అరెస్ట్ చేసిన వ్యక్తిని పోలీసులు విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, సీఎం జగన్మోహన్ రెడ్డిపై రాయదాడి ఘటన రాష్ట్ర సంచలనం కలిగించింది. ఈ కేసులో సంబంధించి దాదాపు 840 మంది పోలీసులు అధికారులు సిబ్బంది కలిపి వివిధ కోణాల్లో దర్యాప్తు చేశారు. అందులో ప్రధానంగా ఈ సీసీ ఫుటేజ్లు కెమెరాలు పరిశీలించిన తర్వాత ఈ సింగనగర్ లో నివాసం ఉంటున్న సతీష్ అనే ఒక వ్యక్తితో పాటు అలాగే వేముల దుర్గారావు అనే వ్యక్తిని నిందితులుగా చేర్చారు. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఘటన జరిగిన సమయంలో ఎవరైతే సతీష్ అనే ఉన్నాడో మైనర్ గా ఉన్నారు, ప్రస్తుతం మేజర్ గా మారారని కూడా చెప్తా ఉన్నారు. అందుకనే తాము అధికారికంగా వెల్లడిస్తున్నట్టుగా పోలీసులు సమాచారం ఇస్తా ఉన్నారు. మరోవైపు వేముల దుర్గారావు అనే వ్యక్తి బోర్నోవా మెట్రో దగ్గర ఉంటారని కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో దుర్గారావు ప్రోత్సాహంతో రాజేష్ అనే వ్యక్తి రాయిసినట్టు కూడా ఒక స్పష్టత ఇప్పటికే పోలీసులకు వచ్చింది. అయితే మరి ఈ దాడి వెనక కారణాలు ఏమై ఉంటాయి, కుట్ర కోణం ఉందా, రాజకీయ కారణాలు ఉన్నాయా, లేకపోతే ఇతర అంశాలకు సంబంధించి కూడా ఇంకా విచారణ చేస్తున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. అయితే మనం ప్రస్తుతం మాత్రం సతీష్ అనే వ్యక్తిని మాత్రమే కొద్దిసేపు క్రితం పోలీసులు కోర్టుకు తీసుకొచ్చారు. అంతకుముందు ప్రభుత్వ ఆసుపత్రి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ప్రస్తుతం కోర్టుకు తీసుకొచ్చారు. మరి వచ్చేవట్లో న్యాయమూర్తి హాజరుపరుస్తారు. అయితే ఈ ఘటన మరో నిందితుడిగా చెప్తున్న A2 గా చెప్తున్న వేముల దుర్గారావు కోర్టుకు తీసుకురాకపోవడంపై కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అతని ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి అతను ఇంకా ఇతర అంశాలకు సంబంధించి విచారణ చేస్తున్నారా, లేకపోతే అతను ఆచూకీ ఇంటి నుంచి తీసుకెళ్ళిన గురించి ఇప్పటి వరకు కూడా అతను ఎక్కడున్న అంశంపై కుటుంబ సభ్యులు కూడా పోలీసు సమాచారం ఇవ్వకపోవడంతో కొంత ఆందోళన చెందుతా ఉన్నారు. అబ్దుల్ సలీం అనే న్యాయవాది కూడా కొంచెం క్రితం కోర్టులో సెర్చ్ వారెంట్ సంబంధించి ఆదేశాలు ఇవ్వాలని కూడా పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనికి సంబంధించి ఈ కేసు ఇంకా విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో అప్పుడే పూర్తి వివరాలు వెల్లడించాలని పోలీసులు చెప్తా ఉన్నారు. మొత్తం ఈ దాడి వెనక గల కారణాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఏ మోటివ్ తో జరిగిన అంశాలతో కూడా ఇంకా విచారణ పూర్తి చేసిన తర్వాత అధికారికంగా పోలీస్ కమిషనర్ రెస్పెక్ట్ పెట్టే వివరాలు వెల్లడించే అవకాశం ఉందని కూడా మన సమాచారం